నమస్తే. వెల్కమ్ టు వల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక యూఎస్‌లోని ఆహ్, అక్రమంగా ఉంటున్నటువంటి భారతీయులని, అక్రమ వలసదారులను గూడా తిరిగి ఇండియాకి పంపించేస్తున్నారు. ఇక ట్రంప్ అనే చెప్పాలి. మొ మొత్తంగా చూసుకుంటే గనక 205 మందిని గూడా ఇప్పటికే భారతీయులను తిరిగి ఇండియాకైతే పంపించడం జరిగింది. ఇక యుద్ధ ఖైదీల మాదిరిగా గూడా యూఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లో గుర్తించినటువంటి అక్రమ వలసదారులని గూడా గుర్తించి మరీ తిరిగి ఇండియాకి పంపించేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఇక టెక్సాస్ నుంచి కూడా బయలుదేరినటువంటి విమానం ఈరోజు ఇండియాకి తిరిగొచ్చింది. అయితే ఇప్పుడు ట్రంప్ నిర్ణయంపై భారతీయులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా కల్పించుకోవాలని కూడా కోరుతున్నారు మరి భారతీయులు. అదేవిధంగా అయితే భారత వలసదారులను వెనక్కు రప్పించడంలో భారత విదేశాంగ శాఖ యుఎస్ అధికారులతో చర్చించి పర్యవేక్షిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అదేవిధంగా ఎయిర్ ఫోర్స్‌కు చెందినటువంటి C-17 ఎయిర్ క్రాఫ్ట్‌లో మొత్తం 205 మందిని ఇండియాకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈరోజు. గతంలో గ్వాటెమాలా, పేరు ఇంకా హోండరస్ వలసదారులను పంపించినటువంటి ట్రంప్ తాజాగా ఇండియన్స్‌ను వెనక్కు పంపించేటువంటి కార్యక్రమాన్ని చాలా వేగవంతం చేశారని తెలుస్తోంది. అయితే తాజాగా ఇండియన్స్ కూడా వెనక్కు పంపించే కార్యక్రమం కూడా వేగవంతం చేయగా ఇక పత్రాలు లేకుండా ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఇండియాకు తరలిస్తున్నారు. అదేవిధంగా దాదాపు 18,000 మంది అక్రమ భారతీయ వలసదారులను కూడా వెనక్కి పంపించినటువంటి పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తోంది. ఇక అమెరికా అధికారిక లెక్కల ప్రకారం 2023 నుంచి 24లో 1,100 మంది భారతీయ పౌరులను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం బహిష్కరించిందట. అయితే భారత్ సహా 145 దేశాలకు చెందినటువంటి స్వదేశీ విమానాల ద్వారా 1,60,000 మందిని పంపించారు. ఇక 2024లో చట్టవిరుద్ధంగా అమెరికాకి ఉత్తర సరిహద్దు ద్వారా వలసలు పెరిగాయి. ఇందులో 3% మంది భారతీయులు అమెరికాలో ప్రవేశించినట్లు కూడా గుర్తించారు. ఇక అదేవిధంగా 2023 నుంచి 24లో 90,415 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని కూడా గుర్తించారట. అయితే 2022 నాటికి అమెరికా వ్యాప్తంగా ఉన్న 13.3 మిలియన్ల అక్రమ వలసదారుల్లో 2,20,000 మంది భారతీయులు ఉన్నట్టు గుర్తించారు. ఇక ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను పంపించేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో భారత్ కూడా తమ స్పందనను కూడా తెలియజేసింది. ఇక అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని కూడా స్పష్టం చేసింది. అయితే వీసా గడువు ముగిసిన సరైన పత్రాలు లేకుండా అమెరికా సహా ఎక్కడ ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని తెలిపింది. ఇక మెక్సికో, సాల్వేడార్ తర్వాత అమెరికాలో ఎక్కువ మంది భారతీయులే ఉంటున్నట్టు కూడా గుర్తించారు. ఇక గుర్తించిన వారందరినీ కూడా తిరిగి వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ముఖ్యంగా భారతీయులని వెనక్కి పంపించే పనుల్లోనే ఇక అమెరికా బిజీగా ఉందని పూర్తిగా తెలుస్తోంది.